ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. హైదరాబాద్ బేగంపేటలోని జీవన్ రెడ్డి ఇంటికి ఆయన వచ్చారు. భట్టితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. సంజయ్ చేరిక అనంతరం జరిగిన పరిణామాలపై చర్చించారు. రైట్ గా మళ్ళీ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై జీవన్ రెడ్డి అలకపోనారు. దీంతో కాంగ్రెస్ పెద్దలందరూ కూడా డిప్యూటీ సీఎం అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆ ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ లైవ్ మనకు అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏం జరుగుతోంది? జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి సతీష్? ఎస్ హిమబిందు, దాదాపు 2 గంటలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇటు ఎమ్మెల్యేలు విప్పులైనటువంటి ఆశీనాథ్తో పాటు అడ్లు లక్ష్మణ్ కూడా వచ్చారు. అయితే దాదాపు 2 గంటలుగా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని ఇటు కాంగ్రెస్ చేర్చుకోవడం పట్ల కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు ఒక్క మాట అయినా చెప్పకుండా ఇలా ఎలా చేర్చుకుంటారనిపై కూడా ఆయన అసంతృప్తున్నారు. నిన్న మనం చూసాం జగిత్యాల సీన్ అంతా కూడా ఇటు జీవన్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన తెలిసారు. ఈ రోజు సీన్ అంతా కూడా ఇటు హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. ఇటు హైదరాబాద్ లోని బేగంపేట నివాసం వద్ద దాదాపు 2 గంటలుగా ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమతో పాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పులు కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి తనకు సముచిత స్థానం ఇస్తే మాత్రం తను ఉంటాను, లేకపోతే మాత్రం తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తను కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతూ ప్రజల అభిప్రాయం మేరకు తను తీసుకుంటానని కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ప్రజెంట్ అయితే ఇక్కడ బేగంపేటలో తన నివాసం వద్ద మొత్తం హడావిడి కొనసాగుంది. ఇప్పటి వరకైతే ఇటు పెద్ద ఎత్తున ఇటు జగిత్యాల నుంచి కూడా పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి అనుచరులు కూడా ఇక్కడికి వచ్చారు. దాదాపు 2 గంటలుగా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో ఆయన బుజ్జగించే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి జగిత్యాలలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు కాంగ్రెస్ కి. ఎందుకంటే తను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు. ఇటు ఎమ్మెల్యేగా తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ కూడా పనిచేశారు. కాబట్టి మరి అలాంటి కీలక నేతకే ఈ రకమైన అవమానం జరిగితే మరి మిగతా పరిస్థితి ఏంటన్నపై కూడా ఇటు కాంగ్రెస్ లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఒక్క మాట చెప్పకుండా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ చేర్చుకోవడం ఏంటన్నపై కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా జోరుగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ మనం విజువల్స్ చూస్తున్నాం. ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇటు ఎమ్మెల్యేలు విప్పులైనటువంటి ఆది శ్రీనివాస్, అదేవిధంగా అడ్లు లక్ష్మణ్ కూడా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన నిర్ణయం ఏంటన్నపై కూడా మరి కొన్ని గంటల్లో అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మరి కొంతమంది ఇక్కడ జగిత్యాల నుంచి కూడా జీవన్ రెడ్డి అనుచరులు కూడా వచ్చారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రమేష్ రెడ్డి అండి. మేము జగిత్యాల నుండి వచ్చాము. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జగిత్యాలకు వచ్చి ఆ సభ లోపల జీవన్ రెడ్డి అంటే జగిత్యాలు, జగిత్యాలు అంటే జీవన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఈ రోజు జీవన్ రెడ్డి గారికి చెప్పపెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడానికి ఎంతవరకు కరెక్ట్ అనే విషయం నీ ఆత్మసాక్షికి నువ్వు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పార్టీ కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు కన్నతల్లిలాగా భావించి కార్యకర్తలందరినీ కాపాడుకొని పార్టీని పెంచి పోషించి ఈ రోజు నువ్వు సీఎం కావడానికి కారకుడైనటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా అని మా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మేము ఎవరైతే నిత్యం 10 సంవత్సరాలుగా ఇతర పార్టీ కార్యకర్తలతో పోరాడినామో ఆ కార్యకర్తలతో కలిసి మేము ఉండాలంటే మరి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాల్సి మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము. మేము టీడీపీ నుంచి కాంగ్రెస్కి రాలేము, కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్కి వచ్చినాము. నీ టీడీపీ కల్చర్ కాంగ్రెస్ తీసుకొచ్చి దయచేసి పాత నాయకుల మీద రుద్దొద్దని సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను విన్నవించుకుంటున్నాను. మీరు ఇదే రకమైన ధోరణి కనుక అవలంబించినట్టయితే కార్యకర్తలు తీవ్ర స్థాయి లోపల ఆందోళన చేయడమే కాకుండా మీకు తగిన బుద్ధి చెప్తామని నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు చెప్పండి, నిన్న నుంచి కూడా జగిత్యాలలో కూడా మీరు నిరసన చేశారు. జీవన్ రెడ్డికి సంస్థ స్థానం కల్పించాలనుకుంటున్నారు. ఎలాంటి సంస్థ స్థానం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి అధికారం లేదు. వాస్తవానికి మన ఉమ్మడి 4 జిల్లాలకు ఎమ్మెల్సీగా నిలబడి గెలిచిన ఏకైక వ్యక్తి, దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి మన జీవన్ రెడ్డి గారు. అపోజిట్ అధికారం లేకున్నా కానీ అపోజిట్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా గెలిచిండ్రు. వారు గెలిచిన దానికి ఇప్పుడు అధికారం వచ్చినందుకు వారికి సరైన సముచిత స్థానం కల్పిస్తారని గత అధికారం వచ్చిన నుండి 5-6 నెలల నుండి చూస్తున్నాం. అయినప్పటికీ వారికి సముచిత స్థానం కానీ వారికి కనీస మర్యాద దక్కలేదు.
అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ అపోజిట్ లీడర్ మన సంజయ్ కుమార్ను తీసుకొచ్చి జాయిన్ చేసుకోవడం అనేది పార్టీ చేసిన పెద్ద తప్పుగా మా కార్యకర్తల అందరి అభిప్రాయం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుండి మన కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం అనేది మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అన్ని రాష్ట్రాలకు తెలుసు. అటువంటి సీనియర్ నాయకునికే సరైన ఇప్పుడు గుర్తింపు లేకపోతే మాలాంటి కార్యకర్తలు ఏ రకంగా మునుముందు కొనసాగుతాము, మునుముందు పార్టీకి సేవలు అందిస్తామనేది మా అభిప్రాయం. మీరు చెప్పండి అన్న. ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసే యోచన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా వరకు కూడా చర్చ జరుగుతుంది. మరి దీనిపై మీరేమంటారు? మీరు మీ నాయకుడికి ఎలాంటి సంస్థానం ఆశిస్తున్నారు? మీరు సంస్థానం ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్లలో అనేక ఇబ్బందుల పాలైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కేడర్ని కాపాడుకుంటూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్ని విధాలుగా పార్టీ కేడర్ని అయితేనేముంది, పార్టీని కానీ పార్టీ కార్యకర్తను కానీ అనేక ఇబ్బందులు చేసినప్పటికీ కూడా సార్ ఎక్కడ కూడా నేనున్నాను, కాంగ్రెస్ పార్టీకి నేనున్నా పెద్ద దిక్కుగా ఉంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరికీ కూడా కేడర్ని కార్యకర్తల్ని కూడా ఓ ధైర్యం ఇచ్చుకుంటూ ముందుకు నడిపించిన వ్యక్తి. గత 40 సంవత్సరాల నుంచి అనేక ఉమ్మడి జిల్లాలో కావచ్చు, ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అనేక దిక్కులు ఉన్నా కూడా పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీని కాపాడిండు. వారికి మర్యాద అంటే ఒక గౌరవం ఇచ్చే విధంగా కూడా పార్టీ నడవాలని ఒక ఆలోచన విధానంతో కార్యకర్తలు ఆయనకు ముందుగా విచారణ అయితే చేసేది ఉండే అని 100% చెప్తున్నా. విచారణ చేసి ఆయనతో ఆలోచన చేసుకుంటూ ఇలా మరి ఆయన రాస్తే బాగుండు. కానీ సీఎం గారు ఒక 40 ఏళ్ల సీనియారిటీకి ఇచ్చే గౌరవం కాదని మేమైతే వ్యక్తం చేస్తున్నాం. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక విలువలతో కూడుకున్న పార్టీ. అసలు యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది రాకముందు ఎవరు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు ఉత్తర తెలంగాణలో? అసలు ఎమ్మెల్సీ కానీ తర్వాత ఎమ్మెల్యే కానీ 2014 నుంచి ఇట్లనే చేర్పులు మార్పులు డబ్బుల కోసం ఆశపడే వ్యక్తి జీవన్ రెడ్డి గారు కాదు. ఆనాడు సీఎం ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారే స్వయంగా వచ్చి సార్ మీరు రండి, మీ 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 ఆలోచన విధానం మాకు కావాలి, మా పార్టీ కావాలి, బలంగా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దాం సార్ అంటే ప్రతిపక్షంలో కూడా డెవలప్ చేసుకోగలుగుతా అని నా సిద్ధాంతాన్ని ఆత్మగౌరవాన్ని అమ్ముకోనని చెప్పి సార్ చెప్పాడు. అదే రోజు ఆయన పిలిచినట్టయితే ఆ పార్టీకి పోతే ఇలా సార్ ఇలా మంత్రి అవుతుంటాడు సార్లు. అవునా కదా? ఈ చేర్పుల మార్పులతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఉత్తర తెలంగాణకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పటికీ బలంగానే ఉన్నది. ఈనాడు మా నాయకుడు ఏ విధంగా ముందుకెళ్తే ఆ విధంగా మేము ముందుకెళ్తాం. నా మున్సిపల్ కౌన్సిలర్గా ఇలా జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్గా మేము ఒకటి అంటున్నాం, కార్యకర్త మేము ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని సహించాం. ఆకలినైనా భరిస్తాం కానీ అవమానం సహించాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లీడర్లు ఎవరైనా సరే దయచేసి ఇప్పటికైనా అధిష్టానం వారు ఏ విధంగా ఆలోచిస్తారో ఆలోచించి పెద్ద నాయకులతో చర్చ చేసి మా నాయకుడి ఆలోచన ఏ విధంగా ఉందో దానికి కట్టుబడి ఉంటారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కార్యకర్తలు. ఎందుకంటే ఇవాళ కార్యకర్తలను ఎంత ఇబ్బంది గురి చేసేది మా ప్రాంతంలో ఇప్పుడు చేరినట్టు ఎంపీలు తెలుసు ఎవరికన్నా? చాలా ఇబ్బందులు పడ్డాం అక్కడ ఆ ప్రాంతం నుంచి. సో కార్యకర్తల ఆలోచన తీసుకోవాలి, అక్కడున్న అధిష్టానం అక్కడున్న నాయకత్వ ఆలోచన తీసుకున్న తర్వాత కార్యాచరణ చేయరుండేది, అలా తప్పేం లేదు. కాకపోతే ఎవరికి తెలియకుండా అయారాం గయారాం అని చెప్పి చేసుకోవడం కరెక్ట్ గా అని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. చూద్దాం. హిమబిందు మొత్తానికైతే దాదాపు 2 గంటలుగా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనిపై కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, వినిపిస్తోందా? రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.